శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. మేడం సమంత రీసెంట్గా తానా సభల్లో అటెండ్ అవ్వటం కూడా చూసాము. తన సోషల్ మీడియాలో కూడా ఎక్కడికి వెళ్ళినా రాజ్ నిడుమురితో ఉన్న పిక్స్ వైరల్ అవ్వటం, తనే షేర్ చేయటం, అవి వైరల్ అవ్వటం జరుగుతోంది. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లుగా కూడా రూమర్స్ వస్తున్నాయి. ఏంటి మేడం, అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉన్న పర్సన్తో డేట్ చేయటం కరెక్టే అంటారా? మీ ఉద్దేశం ఏంటి? అది ఖచ్చితంగా కరెక్ట్గా. ఇప్పుడు మనము ఒకప్పుడు చాలా పెద్ద ఎత్తున సీనియర్ యాక్టర్ నరేష్ గురించి మాట్లాడుకున్నాం. అవును. మూడో భార్య ఉండగా విడాకులు ఇవ్వకుండా ఆమెతో సహజీవనం ఏంటి పవిత్ర లోకేష్తో అని మనం మాట్లాడుకున్నాం. అలాగే దువ్వాడ సీను, దివ్యల మాదిరి వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. మరి వాళ్ళకి వాళ్ళ విషయంలో మనం మాట్లాడినప్పుడు చట్ట ప్రకారంగా వీళ్ళు వ్యవహరించట్లేదు అని. ఇప్పుడు సమంత ఇవ్వచ్చు, సమంత వ్యక్తిగతంగా తన నటన నాకు నచ్చొచ్చు. ఒకప్పుడు సమంతకు అన్యాయం జరిగిందని చెప్పి సమంతకు న్యాయం జరగాలని నేను మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ క్షణంలో తను చేస్తున్న పని మట్టుకు అది ఎట్టి పరిస్థితుల్లో చట్ట ప్రకారం కావచ్చు, మోరల్గా నైతికంగా కావచ్చు కరెక్ట్ కాదు. ఇది మోరల్గా కరెక్ట్ కాదు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, నీకు ఒక భాగస్వామి కావాలి జీవితంలో, తప్పులేదు, కోరుకోవటంలో తప్పులేదు. కానీ ఇంకొక మహిళ జీవితంతో పనివేసుకున్న అతనిని కోరుకోవడమే ఇక్కడ తప్పు. ఇప్పుడు నువ్వు 2 కాదు 10 పెళ్ళిళ్ళు చేసుకో, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ముందు పెళ్ళి విడాకులు అయ్యి ఉండాలి, తర్వాతే నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఈ రాజ్ నిడుమూరికి భార్యకి ఆయనకి విడాకులు అయ్యాయి అనుకోండి, మనం అసలు ఎందుకు మాట్లాడతాం? వాళ్ళిద్దరికి విడాకులు అయినాయి, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అని మాట్లాడతాం. అయితే ఇక్కడ నేను మాట్లాడింది కూడా పాక్షికంగానే వాస్తవం. ఓకే. ఎట్లంటే అది చెప్తా. ఇప్పుడు సమంత విడాకులు తీసుకుని ఉన్నది, ఆమెకి ఎవరితోనైనా సహజీవనం చేసే హక్కు ఉంది, పెళ్లి చేసుకునే హక్కు ఉంది. కానీ రాజుకి ఆ హక్కు లేదు. చట్టం ఏం చెప్తుందంటే, నీకు గనక విడాకులు అయ్యుండి నువ్వు పెళ్ళికి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు అవతల వ్యక్తికి కూడా ఎలిజిబిలిటీ ఉందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంటుంది అని చట్టం చెప్తుంది. ఓకే. ఇప్పుడు సమంతకు కూడా తెలుసుకోవాలి, రాజ్ అనే అతనుకి భార్యా పిల్లలు ఉన్నారో లేదో సంగతి అతను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ నీకైతే అది తెలియకుండా చేసుకున్నావు అనుకో, నిన్ను తప్పు పట్టదు. నీకు తెలిసిందనుకో, తెలిసే అవకాశం ఉందనుకో, అవకాశం ఉన్నప్పుడు నీది కూడా తప్పు అవుతుంది. ఒకప్పుడు ఈ సోషల్ మీడియా ఇంత లేని రోజుల్లో తెలిసే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఊర్లో భార్య ఉంటుంది, హైదరాబాద్ వచ్చి పని చేసుకుంటా ఉంటాడు. ఈ సోషల్ మీడియా లేదు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఈ చెత్త చెదారం ఏమీ లేవు అనుకుందాం. అతను చెప్తే తప్పితే, అతని తాలూకా వాళ్ళు చెప్తే తప్పితే అతనికి పెళ్ళయింది అని మనకు తెలియదు. ఎందుకు? మగవాళ్ళకి పెళ్ళైన ఆనవాళ్ళు ఉండవు ఆడవాళ్ళకి లాగా. ఇప్పుడు నన్ను చూస్తే పెళ్ళయిందని తెలుస్తుంది, మిమ్మల్ని చూస్తే పెళ్ళయిందని తెలుస్తుంది. ఇక్కడ 3వ ప్లేస్లో ఒక అబ్బాయిని కూర్చోబెడదాం, మీ వారే కావచ్చు, మా వారే కావచ్చు, ఆయన కుర్చీలో కూర్చొని ఉంటారు. ఆయనకి పెళ్ళయిందో లేదో మన ఇద్దరికి తెలుసు, కానీ వేరే వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది? అవకాశం లేదు కదా. అంటే కుటుంబాలతో పరిచయాలు ఉంటే తప్పితే తెలీదు. కానీ ఇప్పుడు ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాళ్ళ పిల్లల ఫోటోలు పెట్టుకుంటున్నారు, వాళ్ళ భార్యల ఫోటోలు పెట్టుకుంటున్నారు, భార్యల భర్తల ఫోటోలు పెట్టుకుంటున్నారు. కాబట్టి వాళ్ళంతా ఓపెన్ చేసాం, అందరికీ అన్నీ తెలుసు. ఇలాంటప్పుడు సమంత నాకు తెలియదు అనటానికి సమంత వైపు నుంచి లేదు. సరే, కాసేపు ఈ ఆడవాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడదాం, ఇక మగవాళ్ళ గురించి వద్దాం. అసలు మగవాళ్ళకి వాళ్ళకి పెళ్ళైందో లేదో వాళ్ళకి తెలుసుగా. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వస్తే తప్పితే, గతాన్ని మర్చిపోయే జబ్బేదన్నా వస్తే తప్పితే పెళ్ళయిందని తెలుసుగా వాళ్ళకి. ఎందుకు వాళ్ళు భార్యలకు విడాకులు ఇవ్వకోకుండా వేరే మహిళ పోని మోజు అనండి,
మాయ అనండి. పోనీ మగవాళ్ళకే గ్రేస్ మార్కులు ఇచ్చేద్దాం, ఆడవాళ్ళని రాక్షసులు అందాం కాసేపు. మీకైతే బాధ్యత ఉండాలి కదా. ఇప్పుడు సమాజం కూడా ఇదే మాట్లాడుతుంది. ఎంత జాన కాకపోతే పెళ్ళైనోడిని వాళ్ళో వేసుకుంది అని మాట్లాడుతున్నారు ఆడవాళ్ళ గురించి. పవిత్ర లోకేష్ని అట్లనే మాట్లాడారు, దివ్యల మాధురిని అట్లనే మాట్లాడుతున్నారు, ఇప్పుడు సమంతాని అట్లనే మాట్లాడుతున్నారు, నిన్నగాక మొన్న చనిపోయిన స్వేచ్ఛని అట్లాగే మాట్లాడుతున్నారు. ఏమి వీళ్ళకి పెళ్ళైనోళ్ళు తప్పితే ఎవరో దొరకరా అంటారు. అసలు వీళ్ళకి పెళ్ళైనోళ్ళే దొరుకుతున్నారు, తప్పు వీళ్ళదే అనుకుందాం. ఆ పెళ్ళైన వాళ్ళకి ఏమైంది, అది ఎందుకు మాట్లాడరు ఎవరు? అసలు మార్పు ఇక్కడే కావాలా? ఇక్కడే కోరుకుందామా మనం మార్పు? అక్కడ మార్పు వద్దా? వీళ్ళు కాదు ఇంకొకళ్ళు చేసి వెంట పడతారు అనుకుందాం, ఆడవాళ్ళే వెంట పడ్డారు అనుకుందాం. మీ బుద్ధి ఏమైంది? మీకు గుర్తు రావాలి కదా, మీకు పెళ్ళయిందని, మీకు పిల్లలు ఉన్నారని, వాళ్ళ పట్ల నాకు బాధ్యత ఉందని, బరువు బాధ్యతలు ఉన్నాయని, ప్రేమాభిమానాలు ఉన్నాయని, పైగా చట్టం వైపు నుంచి బాధ్యతలు ఉన్నాయని మీకు తెలియాలి కదా. ఎట్లా తెలియకోకుండా పోతుంది? అందుకే ఈ ఈ భార్యలు కూడా, చట్టబద్ధమైన భార్యలు కూడా వాళ్ళ భర్తలను ఏమీ అనుకోకుండా, వాళ్ళ భర్తలు ఏదో చాక్లెట్ ఇస్తే పడిపోయే అబ్బాయిల్లాగా భర్తలను ఏమీ అనుకోకుండా ఆ మహిళల గురించే మాట్లాడతారు. ఆ మహిళల మీదకే చెప్పులు చాంతాళ్ళు తీసుకుని బయలుదేరతారు. పలానా ఆవిడ ఇంట్లో నా భర్త ఉన్నాడు అనగానే ఆ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ భర్తని కూడా కొట్టేవాళ్ళు ఉన్నారు ఈ మధ్య. అది కూడా జరుగుతుంది, అది వేరే విషయం. కానీ ఆ మహిళల మీదే మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఫస్ట్ బుద్ధి చెప్పాల్సింది ఎవరికంటే మీ మొగుళ్ళకి బుద్ధి చెప్పండి. వీళ్ళు ఎందుకు చెప్పరంటే, మనం ఇంత స్ట్రాంగ్గా ఉన్నామని వాళ్ళకి తెలిస్తే మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు, నా జీవితం బాగుపడిపోద్ది కదా అనుకుంటారు. వీళ్ళది స్వార్థమే. అసలు నువ్వు వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నావు కదా, నన్ను వద్దనుకుంటున్నావు కదా, అసలు నేనే నిన్ను వదిలేస్తున్నాను అనే ఒక గట్స్ ఆడవాళ్ళకి రావాలంటానే. అయితే అదంత ఈజీ కాదు, నేను చెప్పినంత ఈజీ కాదు. ఇప్పుడు సొసైటీ ఎట్లా తీసుకుంటుంది దీన్ని, కుటుంబ సభ్యులు ఎట్లా తీసుకుంటారు, పిల్లలు ఎలా తీసుకుంటారు, మళ్ళీ ఆర్థిక పరిస్థితి సంగతి ఏంటి, భవిష్యత్తు పరిస్థితి ఏంటి, ఇన్ని రకాలు ఆలోచిస్తుంది ఒక మహిళ. ఇలాంటి భర్తల్ని సహించగలిగే భార్యలు ఇన్ని ఆలోచిస్తున్నారు. ఆలోచించబట్టే ఈ వెధవల పప్పులు ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఒక బంధాన్ని నిలబెట్టుకునే బాధ్యత భార్య దొక్కదాందో కాదు కదా, భర్తకు కూడా బాధ్యత ఉంటుంది కదా. అందుకని ఇది వెరీ ఆఫెన్ జరుగుతుంది, చాలా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడు కృష్ణా విజయ నిర్మల గారు, ఆయన వాళ్ళ ఆవిడకి సర్దు చెప్పుకున్నారు, ఎవరు మాట్లాడాల దాని గురించి. ఆఖరికి కొన్నాళ్ళు పోయిన తర్వాత కృష్ణ గారు వాళ్ళ అమ్మా నాన్న కూడా విజయ నిర్మల్ని యాక్సెప్ట్ చేశారు. ఓకే, అది వేరే విషయం. అట్లాగే మంజుల అని సీనియర్ యాక్టర్ ఉండేవాళ్ళు, చనిపోయారు ఆవిడ. విజయ్ కుమార్కి అప్పటికే సినిమాల్లోకి రాకముందే పెళ్ళయింది, 3 పిల్లలు ఉన్నారు ఆయనకి. కానీ మంజులతో కలిసి యాక్షన్ చేసే టైంలో మంజుల ఆకర్షణకి గురయ్యాడు ఆయన. వాళ్ళు ప్రేమలో ఉన్నారు. భార్యకి చెప్పాడు కాంప్లికేషన్స్ వస్తాయేమోనని, నేను నీకు విడాకులు ఇద్దాం అనుకుంటున్నాను అని. రీజన్ తెలిస్తే ఆవిడేమందంటే, నేను మీ పెళ్ళికి కానీ దేనికి నేనేమి ఇబ్బంది పెట్టను, నేను అడ్డురాను, మీరు మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి, నేను మటుకు విడాకులు ఇవ్వను అని చెప్పేసింది. వాళ్ళందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఈ పిల్లలందరూ ఒకే ఇంట్లో పెరిగారు. అది వేరు. ఇప్పుడేమవుతుంది, సమంత ఎవరితో అయితే డేట్ చేస్తుందో రాజ్ నిడుమూరు భార్య పోస్టులు పెడుతుంది. అవును, ఆమె చాలా బాధాకరంగా పోస్టులు పెడుతుంది. ఇది కరెక్ట్, ఈ వాతావరణం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ రాజ్ నిడుమూరు చేయాల్సింది ఏంటంటే, తన భార్యతోటి ఒక అండర్స్టాండింగ్, అది తప్ప ఉప్ప నేను జడ్జ్ చేయడానికి కూర్చొని ఇక్కడ. వాళ్ళిద్దరికి మధ్యలో అంత పొసగని పరిస్థితులే ఉంటే కారణం ఆవిడ కావచ్చు, ఇతను కావచ్చు, ఇతనికి సమంతతో మీద ఉన్న వ్యామోహం కావచ్చు, అది వేరే విషయం. కానీ అదేంటో సెటిల్ చేసుకున్న తర్వాత నువ్వు విడాకులే తీసుకుంటావా, కన్సెంటే తీసుకుంటావా, ఏం చేస్తావో సమంత విషయం, సమంతతో నువ్వు మూవ్ కావాలి. సమంతకు కూడా ఆవిడ ఉంది అని తెలిసినప్పుడు ఆవిడ సంగతి ఏంటి, అది ఏంటో తేల్చుకోవాలి. తేల్చుకున్న తర్వాతే అనే ఒక అభిప్రాయం ఆడవాళ్ళకు కూడా ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఆడవాళ్ళని దోషిగా మాట్లాడాలని కాదు, మగవాళ్ళ నిజస్వరూపము విశ్వరూపము నేను ఆల్రెడీ చెప్పేశాను. ఇవాళ మహిళలు కూడా ఎంతో కొంత ఒక సురక్షిత బంధాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఒక బంధంలో మీ బాధలు మీరు పడ్డారు, చూశారు. బయటకు వచ్చినప్పుడైనా సరే అందులోంచి బయటికి రావడానికి ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఉంటారు. మీరు మళ్ళీ అలాంటి ఇంకొక రొంపిలోకి అసలు ఇలా అనుకుంటే దాని బదులు సింగిల్గా ఉండటం చాలా బెటరు. మహిళలు సింగిల్గా ఉండటం బెటరు ఇలాంటి రొచ్చుల్లోకి దిగే కన్నా. ఇప్పుడు సమంత సినిమాలే జీవితంగా
సినిమాలు చేసుకుంటా ఉందనుకోండి, ఏమనుకుంటారు జనాలు? నా నట్లేట్లో ముంచినట్టు చేశాడు, ఆయన శుభ్రంగా పెళ్లి చేస్తున్నాడు, పిల్లల్ని కంటున్నాడు, ఈయన హ్యాపీగా ఉన్నాడు, సమంత పనే ఇలా అయిపోయింది అని ప్రజలు అనుకోవాలని కాదు నా ఉద్దేశం. అనుకుంటారు, నేను చెప్పినా చెప్పకపోయినా. కనీసం తనకి ఒక ఆ గుడ్ లుక్స్లో ఉండటం అలా కాకుండా ఇప్పుడు అటు సైడు భార్య పిల్లలు ఉండగా చేసుకోవడం మటుకు మంచిది కాదు. మగవాళ్ళు ఇలా చేయదలుచుకున్న మగవాళ్ళు ఎన్నో కబుర్లు చెప్తారు, మేము ఇదిగో రేపో మాపే విడాకులు ఇచ్చేస్తున్నామని చెప్తారు. అక్కడ ఎందుకు ఇవ్వరు? చాలామంది ఇవ్వని కారణం ఏంటి అంటే అల్ముని ఇవ్వాల్సి వస్తుందని. అక్కడ చాలా ఆస్తులు ముడిపడి ఉంటాయి. భార్యకి ఇచ్చేది భార్యకి ఇవ్వాలి, పిల్లలకి ఇచ్చేది పిల్లలకి ఇవ్వాలి. కాబట్టి అక్కడదేది సెటిల్ చేయరు. చేయకుండానే ఈ ఎంటర్టైన్మెంట్లో ఎంజాయ్మెంట్లో అయిపోతాయి. ఫైనల్ డే ఏదో ఒక రోజు ఇలా వచ్చిన మహిళ వెళ్ళిపోతే మళ్ళీ నా భార్య నాకు ఏదో ఆర్ఈసి అంటారు కదా, రిజర్వేషన్ అగెన్స్ట్ క్యాన్సిలేషన్ లాగా భార్య ఎలాగ ఉంటుంది కదా ఇంట్లో. ఏదో పిల్లల పెళ్ళిళ్ళ కోసమో లేకపోతే సొసైటీలో దీనికోసమో ఆ భార్య ఎలాగో చక్కెర పక్షిలాగా ఎదురు చూస్తుంటుంది. మళ్ళీ వెళ్ళిపోయి చక్కగా అక్కడ హ్యాపీగా అడ్జస్ట్ అయిపోతాడు. ఇప్పుడు ఆవిడ కూడా అబ్బా మళ్ళీ నేనే కావాలనుకుని వచ్చాడు ఇంకేంటి అని చెప్పి ఆమె మంచి రెడ్ కార్పెట్ వేస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం స్టోరీలో నష్టపోయేది ఎవరు అంటే ఈ మధ్యలో వచ్చిన మహిళలు ఉంటారే, వీళ్ళు నష్టపోతారు. అందుకని నేనేమంటా అంటే ఇలా నష్టపోవడం కన్నా సింగిల్గా ఉండటం బెస్ట్ అంట. అయితే ఇప్పుడు ప్రజెంట్ మేడం అంటే సమంత విషయంలో ఏదైతే జరుగుతుందో ఆల్రెడీ వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకున్నారు, డివోర్స్కి అప్లై చేశారు, అప్పుడు మాత్రమే వీళ్ళు డేటింగ్లో ఉన్నారు అనేది కూడా మరొక వార్త. డేటింగ్లో ఉంటే ఆమె ఎందుకు ఆ పోస్టులు పెడుతుంది? అంతే అంటారా? ఏమి ఇప్పుడు జీవితం ఈ రోజుతో ఆగిపోతుందా? రేపేమన్నా ప్రళయం వస్తుందా? ఆ విడాకులేదు అయిన తర్వాత మళ్ళీ తానా సభలు రావా? ఇంకో 2 ఏళ్ళు ఆగితే తానా సభలు వస్తాయి. నాట్ ఓన్లీ తానా సభలు, ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా అదే నేను అంటున్నా ఆ ప్రాసెస్ ఏదో నడుస్తుంది కదా. డెసిషన్ మేకింగ్ అయితే అయిపోయింది, ప్రాసెస్ నడుస్తుంది. నడుస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు ఎందుకు నెమ్మదిగా ఉండలేకపోతున్నారు? అంటే ఏం లేదు, ఇక్కడ ఆడవాళ్ళైనా ఇట్లాంటి విషయాలు మగవాళ్ళైనా ఈ క్షణానికి ఈ క్షణం ఆనందాన్ని వదులుకోవద్దు. ఒక్క క్షణం పోతే తిరిగి రాదు. వీళ్ళకి కాలం విలువ మామూలుగా వేరే వాళ్ళకి పని విషయంలో వర్క్ విషయంలో కాలం విలువ చెప్తారు. ఒక్క క్షణం ఇదైనా పిల్లల చదువుల విషయంలోనో లేకపోతే పెద్దవాళ్ళు చేసే పనులు విషయంలోనో చెప్తారు. వీళ్ళు ఏంటి అంటే ఒక్క క్షణం మిస్ అయిపోయినా అబ్బో ఏదో అయిపోయింది అనుకొని మిస్ చేసుకుంటానికి ఇష్టపడక వీళ్ళు అక్కడది ఇంకా కంప్లీట్ కాకముందే ప్రాసెస్ వీళ్ళు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి, అందుకోసం మాట అనిపించుకుంటున్నారు. చాలామంది అంటున్నారు ఏం సమంతకి ఏం కర్మ పట్టింది అని. నేనంట సమంతకి కర్మ పట్టింది అని మాట్లాడేటప్పుడు వీళ్ళు సమంత మీదో దివ్యల మాధురి మీదో లేకపోతే ఇంకొకరి మీద చూపించే వీళ్ళు కాసేపు ఒక్కసారి లోపలికి ముడిచి ఒక్కవేళ ఈ మగాళ్ళపై చూపించండి, ఏం వాళ్ళకి బుద్ధి రావద్దా? నా వాదన అది. రైట్ మేడం, థ్యాంక్ యూ.